గురుగారు మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బావుంటుందంటారు? మనకి మేషరాశి కనుక చూసుకుంటే ఈ మార్చి మంత్‌లో ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3 పాదాలు, తర్వాత మనకి కృతిక ఫస్ట్ పాదం. ఇవన్నీ మనకి మేషరాశి కింద వస్తాయన్నమాట. అంతేకాకుండా పేరు బలం గనక మనం చూసుకుంటే చు, చే, చో, లా, లి, లు, ఏ, లా, లో, ఆ. ఈ అక్షరాలు మోర్ ఆర్ లెస్ ఇదే సౌండ్‌తో ఉన్న పేర్లంతా కూడా మనకి మేషరాశి వస్తారని గమనించుకోవాలి. మనకి గ్రహ స్థితి గనక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మీనరాశిలో. ఈసారి 3 గ్రహాలు, 4 గ్రహాలు మీనరాశిలోనే ఉంటున్నాయండి. అందులో సూర్యుడు కూడా 14వ తారీఖు జరుగుతున్నారు. బుధుడు మీనరాశిలోనే అక్కడ ఉంటున్నారు. శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో ఉన్నారండి. ఆల్రెడీ అక్కడ మనకి రాహు ఉన్నారు. అంటే 4 గ్రహాలు మనకి మీనంలో ఉన్నాయండి. ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మేషరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయండి తెలుసుకోవడానికి. ఒక్క టూల్ వచ్చేటప్పుడు మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఇదేమంటే మనకి వార్తల్లో గనక హెడ్‌లైన్స్ లాగా, న్యూస్ సమ్మరీ లాగా వెరీ క్విక్‌గా ఇన్‌స్టాంట్‌గా ఇమ్మీడియేట్‌గా ఏముందో తెలుసుకోవచ్చు. సినాప్సిస్ లాగా మనకు సమ్మరీ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లాగా. ఇందులో మనకేం చెప్తారంటే ఫస్ట్ సూర్యుడు మారకముందు ఈ రాశి వాళ్ళకి మేషరాశిలో విత్త లాభం అంటే మనీ గెయిన్ ఉంటుందని చెప్తారు. సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే ధనచ్ఛేదం, ధనలాభం, పరాభయం, అర్ధప్రాప్తి అని చెప్తారు. అంటే ఈ సూర్యుడు 12 గంటలకు మారటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అంతకుముందు ధనలాభం ఉన్నది. తర్వాత వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా మార్స్ వల్ల కూడా ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొన్ని విషయాలు వీళ్ళని ఇంతకుముందు ఎవరైనా గనక అవమానిస్తూ ఉంటే ఈ టైంలో వాళ్ళకి బ్రేక్ వస్తుంది. వీళ్ళని అవమానించడం, క్రిటిసైజ్ చేయడం లాంటివి ఏముండదు. వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. మీ వీళ్ళ జోలికి ఎవరికి రారనమాట. అంతేకాకుండా రావాల్సిన ధనం అంటే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదండీ! ఈ మంత్‌లో ఇంత టార్గెట్ అవుతుంది, ఇంత రెవెన్యూ వస్తుందని. ఇలాంటి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది టోటల్‌గా సమ్మరీ. మనం డీటెయిల్ గనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్‌ని ఇస్తున్నారండి. అంటే వీళ్ళు 12వ హౌస్‌లో ఉన్నారనమాట. ఉన్నవాడిది 12వ హౌస్‌లో ఉంటే మనకి సూర్యుడు ఏం చెప్తారంటే మనకి శాస్త్రాల్లో, సంస్కృతంలో, పురాతన గ్రంథాల్లో స్వస్థాన నాశనం చైవ, బంధురోగ ధన వ్యయం, ప్రాణ పర్యంతమాప్తి, రవమానం, వ్యయే రవో అని చెప్తారనమాట. అంటే 12వ ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అని చెప్తారు. అంటే వాళ్ళు అదొక పదవిలో ఏదైనా ఉంటే ఆ పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులకు రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ధన వ్యయం ఉంటుంది. ప్రాణం పోయే అంతకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మిత్రులతోటి వైరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక సెన్స్‌లో ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగు తీరుతాయండి. తర్వాత ఇంతే కాకుండా వీళ్ళకి బెనిఫిట్ కూడా ఉందండి. వీళ్ళు 6థ్ హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల సూర్యుడు 6వ ఇంట్లో చూడటం వల్ల చాలా మంచిది. వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అప్పటిదాకా ఏమన్నా రోగాలు ఉంటే ఆ రోగాలు పోతాయి. శత్రువులు ఎవరైనా ఉంటే గనుక శత్రువులు వీళ్ళనేం చేయరండి. శత్రువుల నుంచి చాలా వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటేనండి ఐ థింక్ లాస్ట్ ఇయర్ జనవరిలో మకర రాశి వాళ్ళకి కూడా 12వ హౌస్‌లో సూర్యుడు ఉన్నారండి. అప్పుడు నా దగ్గరకు ఒకళ్ళొచ్చి అడిగారు. వాళ్ళది మకర రాశి. అండి గురుగారు మాకు జాబ్ వచ్చిందండి. అంటే కంగ్రాచ్యులేషన్స్. ఎనీవే ఇప్పటికి ఏలినాటి శని ఉంది కదా! ఇంకొక 3, 4 మంత్స్ ఉంటుంది. ఆ తర్వాత అంతా బాగుంటది. డోంట్ వరీ గో హెడ్ అని చెప్పాను. ఆ తర్వాత నాకు 1 మంత్ తర్వాత 45 డేస్ తర్వాత మళ్ళా ఫోన్ చేసి చెప్పారు. గురుగారు జాబ్ పోయిందండి. నా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని. సో అదేమంటే 12వ స్థానంలో రవి ఉన్నా, జన్మస్థానంలో రవి ఉన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా టఫ్‌గా ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్. సో ఈ రాశి వాళ్ళు చూస్తున్నట్టయితే కింద కామెంట్స్ పెట్టమని చెప్పండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది మిగతా వాళ్ళు చదువుకుంటుంది ఎంతవరకు కరెక్ట్ అనేది. తర్వాత 3rd హౌస్‌లో కుజుడు ఉండడం వల్ల ఇది చాలా మంచిది. యోగ్యతను ఇస్తుందని చెప్పుకోవాలనమాట. కుజుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే విత్తలాభ, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి కార్య, ఇష్టశుద్ధి, సుఖావహ, అంతేకాకుండా వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానికే కుజు అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. ఏమంటే 3వ ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుంది? ధనలాభం కలుగుతుందంట వీళ్ళకి. అంతేకాకుండా ఆరోగ్యం బాగుంటుంది. కోరుకున్న అన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది. తర్వాత వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, బంగారు వస్తువులు కొనే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వీళ్ళకి 6వ ఇంట్లో, 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. 10th హౌస్‌లో ఉండటం వల్ల కెరీర్‌లో ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివన్నీ. ఖచ్చితంగా మనం గనుక చూస్తుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల, కుజుడి వల్ల చాలా ఉపయోగం కలుగుతుంది ఈ రాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి 12th హౌస్‌లో శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 12th హౌస్‌లో అంత మంచిది కాదు. ఓకే. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే శుక్రుడు కూడా అంత వీళ్ళకి ఇబ్బంది పెట్టడు. అంటే వాళ్ళు నెగెటివ్ ఫలితాలు ఇస్తున్నా కానీ అంత ఎక్కువగా నెగెటివ్ ఫలితాలు వీళ్ళకి అనుభవించరనమాట. విపరీత వేద అన్న కాన్సెప్ట్ ఉండడం వల్ల. బట్ యూజువల్‌గా శుక్రుడికి సంబంధించిన విషయాల్లో
వ్యవసాయం అలాంటి పనులు గనక చేస్తే వాటిలో లాభం ఆశించిన కంటే తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నష్టమైతే రాదు. కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. లేదంటే ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు తక్కువ ప్రాఫిట్ ఉంటుంది తప్ప నష్టాలైతే రావు. అంతేకాకుండా వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ఏమంటారు గుప్త రోగాలు అంటారు కదా! అట్లా రోగాలు వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి మేజర్‌గా 3 గ్రహాలు ఇచ్చే ఫలితాలు మేషరాశి వాళ్ళకి. గురుగారు, మేషరాశిలో వివిధ నక్షత్రాలు ఉంటాయి. మరి ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి మహర్షులు ఇంకొక టూల్ ఇచ్చారండి. దాన్ని అంగగోచారం అంటారు. ఇందులో ఏమంటేనండి 12 రాసులను ఇంకా డివైడ్ చేస్తే 27 నక్షత్రాలుగా డివైడ్ అయిపోతుందన్నమాట. అంటే ప్రతి రాశిలో కూడా ఒక 3 నక్షత్రాలకు అసోసియేషన్ ఉంటుంది. ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇంకా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది చాలా మనకి యూజ్ అవుతుంది. మనకి డెసిషన్ తీసుకోవడానికి ఏ యాంగిల్‌లో బాగుంది, ఏ ఆస్పెక్ట్‌లో బాలేదని చూడటానికనమాట. ఇందులో మనకి అశ్విని నక్షత్రము, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి అశ్విని నక్షత్రం గనక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్‌గా ఉంది. 3 విషయాల్లో నెగెటివ్‌గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్‌గా ఉంటుందంటే వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా మార్చ్ 18థ్ బిఫోర్ ఈ రాశి వాళ్ళకి ఏ పని చేసినా, ఈ నక్షత్రం వాళ్ళకి ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి ఏ పని చేసినా గానీ సౌఖ్యంగా ఉంటుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. అయితే 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది నాశనము. వీళ్ళు ఏదైనా గనక పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా దాని యొక్క ఫలితం అనేది నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓవరాల్‌గా చూసుకుంటే అశ్విని నక్షత్రాలకు మృత్యు భయం కూడా ఉంటుందండి. అంటే మృత్యు అంటే శారీరకంగా చనిపోతారని కాదండి. వాళ్ళ ఇష్టపడి చేస్తున్న పని కానివ్వండి, వాళ్ళ ఒక ఆబ్జెక్టివ్ గాని, ఏం గాని పెట్టుకొనుంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రాకుండా అవన్నీ కొలాప్స్ అయిపోయి ఇబ్బంది పడిపోయే స్థితికెళ్ళిపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా 2 విషయాల్లో పాజిటివ్, 2 విషయాల్లో నెగెటివ్. ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా. సౌఖ్యంగా కూడా ఉంటారు. ఎక్కడ నెగెటివ్‌గా ఉంటుందంటే వీళ్ళకి కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే స్థితి నాశనం. వాళ్ళు చేస్తున్న పని గానివ్వండి, ఇంకోటి గాని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రాఫిట్స్ రాకుండా ఆ రిజల్ట్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి 3 విషయాలు బావుంటుంది. 3 విషయాలు ఛాలెంజ్. ఏ విషయం బావుంటుంది? లాభప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు. క్షేమంగా ఉంటారు. 2 విషయాల్లో ఛాలెంజ్ ఉంటుంది. ఒకటి కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది దేహ పీడనం. శారీరకంగా వాళ్ళకి కొంచెం పెయిన్స్, శరీరానికి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. వీళ్ళు ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండవలసిన వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళండి. కృతికా నక్షత్రం వాళ్ళకి మైల్డ్ నుంచి సివియర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం బేసికల్‌గా అవి కూడాను బ్లడ్‌లో చేంజెస్ రావటం వల్ల. వైరల్ ఫీవర్స్ గానివ్వండి, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని, ఎందుకంటే వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల కుజుడు బ్లడ్ రిలేటెడ్ సంబంధించిన బ్లడ్‌లో చేంజెస్ రావటం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు రెమెడీస్ గనుక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్‌గా కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వీళ్ళు మనకి మన్యు పాశుపత అభిషేకము లేదా హోమం గనుక చేపించుకోగలిగితే వీళ్ళకి మన్యు అంటే ఆంజనేయ స్వామికి సంబంధించింది. రుద్రాభిషేకం అనమాట. రుద్రుడికి సంబంధించిన రుద్రాంతో వీళ్ళకి సంపుటీకరణ చేసి ఆ పూజ చేస్తారు. వీళ్ళకి కనిపించని శత్రువులు అంటే బయటికి నవ్వుతూ ఉండి వెనక శత్రువులు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి యక్ష రాక్షస పీడలు, కొంతమంది దిష్టి పెడుతుంటారు. కర్సెస్ తిడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు పైకెళ్ళిపోతూ ఉంటే బయటకి నవ్వుతూ ఉండి చక్కగా వెనకన్ని గోతులు తీస్తూ ఉంటారు. ఇలా గొంట నక్కలు గనక ఇలాగ చుట్టూ ఎవరైనా గనక ఉంటే ఈ హోమం గనక లేదంటే అభిషేకం గనక ప్రదోష కాలంలో చేపించుకుంటే వాళ్ళంతా వెళ్ళిపోతారండి. ఈ కోర్టు కేసులు, తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందేసుకోవటము ఇవన్నీ పోతాయి. చాలా పవర్‌ఫుల్ అండి. అది చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి మృత్యుంజయ పాశుపత హోమము లేదా అభిషేకం చేపించుకున్నా గానీ వాళ్ళకున్న సీరియస్‌నెస్‌ని బట్టి ఇది చేపించుకుంటే వెరీ క్విక్‌గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు చేసిన ప్రతి పని లాభం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది శుక్రుడి వల్ల ఇప్పుడు జరుగుతుంది కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి. సో, అమ్మవారికి సంబంధించిన వీళ్ళకి ధనం వెరీ క్విక్‌గా రావటానికి, లేదంటే కోల్పోయిన ధనం మళ్ళా తిరిగి రావటానికి, లేదంటే అసలు ధనం రాకపోతే ధన ప్రవాహం రావటానికి వీళ్ళకి లక్ష్మీ కుబేర పాశుపత హోమం చేపించుకున్నా, లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణతోటి మహాలక్ష్మి విశేష హోమం చేపించుకున్నా గానీ వాళ్ళకి 3-6 మంత్స్‌లో వాళ్ళు ఏదైతే కోల్పోయారో మొత్తం తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మార్చి నెలలో ఓవరాల్‌గా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.